తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వనియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. వచ్చావంటే ఏవో డౌట్లతో వచ్చింటావు. మంచి డౌటే అమ్మా. ఈ రోజు అయితే నిజంగా చాలా మందిలో ఉండే సందేహం ఇది. ఓకే, ప్రతిదీ మాయ అంటూ ఉంటారు. నిజంగా తల్లి కడుపులో ఉన్నప్పుడు గత జన్మకు సంబంధించి అన్ని గుర్తుంటాయి, ఈ జన్మ పర్పస్ ఏంటో కూడా తెలుస్తుంది అంటారు. కానీ ఒక్కసారి ఆ గర్భం నుంచి శిశువు బయటకు వచ్చిన తర్వాత అంతా మాయ, ఏమి గుర్తుండదు. కొత్త జీవితం ప్రారంభించి ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నేను ఉంటా అన్నట్టుగా ఆ శిశువు పెరిగి పెద్దదవుతుంది. సో అట్లా ప్రతి ఒక్క నిత్యము కూడా మనం ఆచరించే పనుల్లో కావచ్చు, చేసే విధానాల్లో కావచ్చు, ప్రతిదీ కూడా భగవంతుడు ఆడించే ఆట ఇదంతా కూడా మాయ అంటూ ఉంటారు. అసలు ఏంటి మాయ అంటే? మనతోటే వెన్నంటి ఉంటుంది మాయ అనేది అనిపిస్తూ ఉంటుంది. ఏంటి మాయ? ఈ మాయని మనం తొలగించుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గం చాలా మంచి మార్గము అని చెప్పి పెద్ద పెద్ద గురువులంతా కూడా మనకు బోధిస్తూ ఉంటారు. మరి ఈ మాయని ఆధ్యాత్మిక మార్గం ద్వారా మనం ఎలా తొలగించుకోవచ్చు, వాటి గురించి వివరించండి. మాయా మాయా అంతా మాయ, అంతా జగమే మాయ, జగమంతా మాయా మాయా అని పాట కూడా ఉంది కదా. మాయ అంటే ఏంటి? విష్ణుమాయ, విష్ణుమాయ అంటారు. మనం చూస్తున్నదంతా ఉట్టిదే, నువ్వేం లేదు, నువ్వేం చెయ్యవు, అంతా మాయా అని. అసలు మాయా అంటే ఏంటో అని నేను చాలా రోజులు ఆలోచించాను. తల్లి బిడ్డ కడుపుకు కనెక్షన్ కలుపుకున్నప్పుడు తల్లి బొడ్డు నుంచి, బిడ్డ బొడ్డు నుంచి మన బొడ్డుకి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కనెక్షన్ ఉన్నంతసేపు ఆ బిడ్డ మాయలో ఉంటుంది. నేనేదో ప్రపంచంలో ఉన్నాను, ఈ ప్రపంచం అంతా అంటే గత జన్మ స్మృతులతోటే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే బిడ్డ పుట్టగానే కట్ చేస్తారు, బొడ్డు దగ్గర కట్ చేసేస్తారు. అది కట్ చేయగానే తను ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉండే వాస్తవాలను తెలుసుకోగలిగే ప్రాణిగా, జీవిగా బయటపడుతుంది బిడ్డ. ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు బుడ్డ పోయింది కదా. మనం చనిపోయేటప్పుడు కూడా బొడ్డు నుంచి ఈ బంధాలు, అనుబంధాలు అన్నీ విశ్వ చైతన్యంతో, మన ఆత్మ విశ్వ చైతన్యంలో ఉండే పరమాత్మ, విశ్వ చైతన్యం పరమాత్మ అని అనుకుంటే ఆ విశ్వ చైతన్యంలోకి కలిసినప్పుడు ఆ బొడ్డు దగ్గర ఉండే రిలేషన్షిప్స్ అన్నీ వెళ్ళిపోతే కట్ అయిపోతుంది. అదే మరణం నాన్న. మరణము అంటే మీరు ఇక్కడ చూసి హార్ట్ అని అనుకుంటారు, కానీ ఫస్ట్ కట్ అయ్యేది ఇక్కడ. ఇది కట్ అయిపోయిన తర్వాత అది విశ్వ చైతన్యంలో, మట్టిలో, భూమిలో ఆ రేణువటువంటి ఆత్మ విశ్వంలో అన్నిట్లో కలిసిపోతుంది అనేది సైన్స్ ప్రకారం. ఆత్మ ఎన్నో లోకాలు తిరుగుతుంది అని మన ఆధ్యాత్మిక పురాణాల్లో చెప్పడం జరిగింది. అయితే మాయ అంటే ఏంటి నాన్న అంటే, యాక్చువల్గా మనము ఒక పెళ్లి చూసుకుంటాం, పెళ్లి చేస్తున్నాము అంటే ఏదో మాయలో పడిపోతాము. ఇంత ఖర్చు పెడతాము, పెడుతూనే ఉంటాము. అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే ఈ మేకప్ చేస్తే బాగుంటుంది, ఈ డెకరేషన్, ఇక ఖర్చుల మీద ఖర్చులు, లక్షలు కోట్లు అప్పులు చేసి కూడా పెట్టేస్తాం. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత బయటపడి అప్పు కట్టేటప్పుడు అరే ఇంతెందుకు, అనవసరంగా ఖర్చు పెట్టాం కదా అంటే మాయలో పడిపోతాం. అది మనకు తెలియదు. ఇల్లు కట్టేటప్పుడు కూడా అంతే. ఆ ఇల్లు కట్టేటప్పుడు ఈ డోర్ ఇట్లా కావాలి, ఇది పెట్టాలి, ఇట్లా ఉండాలి, అట్లా అప్పులు చేసుకుంటూ అంటే డబ్బు ఉన్నవాడు ఖర్చు పెట్టడం వేరు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి మాయలో పడిపోయినప్పుడు ఎన్నో ఇబ్బందులను మనం ఎదుర్కొంటాం. అప్పు పెరిగిపోతుంది, తీరా ఇల్లు అమ్ముకునే పరిస్థితులు కూడా వస్తుంది. కొంతమందికి తెలుసు, కట్టుకుంటారు, అప్పులు తీర్చలేక ఇల్లు అమ్మేసుకుంటారు. అట్లా ఒక ఫర్నిచర్ కావాలన్నా, ఒక బర్త్డే జరగాలనుకున్నా, ఈ పిల్లల పెంపకం గురించి, పిల్లల పెంపకంలో కూడా పిల్లలకు కావాల్సిన వస్తువులన్నీ ఎంత గొప్పగా తెస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. ఈరోజు మా పనమ్మాయి చెప్తోంది, ఒకటే కొడుకుంటాడు, ఆ పిల్లగాడు చచ్చిపోయాడు. కానీ ఆమె నాకు చెప్పింది ఏమిటి తెలిసిన, వాడు డైనింగ్ టేబుల్ కావాలమ్మా, నీకేం తెలుసు అంటే డైనింగ్ టేబుల్ కొన్నాను. ఫ్రిడ్జ్ కావాలమ్మా, నువ్వు ఎడ్డిదానివి అని అంటే నేను ఒక ఫ్రిడ్జ్ కొన్నాను. వాడు ఏ వస్తువు కావాలంటే, మంచం కావాలంటే మంచం కొన్నాను, టీవీ కావాలంటే టీవీ కొన్నాను, ఏసీ కావాలంటే ఏసీ కూడా పెట్టించానమ్మా. అన్నీ పెట్టించగానే వాడు చనిపోయాడు. ఆంతర్యం ఏమిటి నాన్న అది ఏంటంటే, ఈ పిల్లలనే మాయలో పడిపోయి మనం ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తూ ఈ కాలంలో ఎక్కువ ఇచ్చేస్తూ పోతుంటాం. రుణం తీరిపోగానే వాళ్ళు చచ్చిపోవడం కానీ జరుగుతుంది. లేదంటే పిల్లలు దూరమే యుఎస్ వెళ్ళిపోయి వీళ్ళని పట్టించుకోకుండా ఉండడం కానీ అయిపోతుంది. రుణం తీరిపోతుంది కదా, తల్లి తండ్రి రుణం.
అందుకని పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు, మా చచ్చిపోయిన తదనంతరమే మీకు ఆస్తులు ఇస్తాం రా బాబు అనేవాళ్ళు. అవును ఆంతర్యం ఇదే. ఇలా మాయ అనేది అదంతా మాయనే. నా పిల్లలకు నేను ఏదో చేస్తున్నానని గొప్పగా అనుకుంటూ వెళ్తున్నాం. కానీ సైన్స్ ప్రకారం కానీ విశ్వ నియమాల ప్రకారం నేను చెప్పబోయేది ఏమిటిదన్నా, లా ఆఫ్ డివైన్ వన్నెస్ అనేది మ్యాటర్, ఎనర్జీ ఫీల్డ్ అంటారు మ్యాటర్. అయితే ఇది సుబాటమిక్ లెవెల్లో చూస్తే ఎనర్జీ ఫీల్డ్ మాత్రమే, ఇదంతా మ్యాటరే. మ్యాటర్ అనే భావన ఉంది, కదలికలన్నీ ఫ్రీక్వెన్సీగా ఉంటాయి, వేవ్ ప్యాటర్న్ గా ఉంటాయి. దీని అర్థం ఏంటమ్మా, ఆధ్యాత్మిక క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఫస్ట్ చూద్దాం. మన కళ్ళతో చూసే ప్రపంచము దృఢమైన పదార్థం మ్యాటర్ అనే మనకు కనిపిస్తుంది సుబాటిక్ మనకు లెవెల్లో. ఇవన్నీ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కంటే లోపలి స్థాయిలో చూస్తే అక్కడ పదార్థం అనే దానికి ఉనికి సృష్టంగా ఉండనే ఉండదు. ప్రతి వస్తువులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. మన భావాల్లో, మన మాటల్లో, మన ఆలోచనల్లో కూడా ఉంటాయి. అవి సాలిడ్ ఆబ్జెక్ట్ గా కాకుండా ఎనర్జీ, శక్తి తరంగాలుగా వైబ్రేషన్ చెందుతూ ఆవేశాలుగా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ అలల తరంగాల రూపంలోనే ఉంటాయి. ఇంత మ్యాటర్ మనం చెప్తే చదువుకోలేని వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సైన్స్ ప్రకారంగా మాయా అని ఒక చిన్న మాటతో చెప్పారు నాన్న. ఏంటేంటి, శక్తి తరంగాలుగా ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలు ఆవేశాలతో కూడుకునుండి అవి తరంగాల రూపంలో ఉంటాయి. అంటే సింపుల్ గా మనం చూస్తున్న మ్యాటర్ అనేది వాస్తవానికి అది తరంగాల ప్రదర్శన మాత్రమే. ఏంది ఎమోషనల్ గా ఏమేమో ఆలోచిస్తున్నావు, ఏమేమో చేసేస్తున్నావు అంటామా అనమా, అది వేవుల్ అన్నమాట. అది తరంగాల రూపంలో స్పీడ్ గా ముందుకెళ్తుంటుంది. పదార్థం అనేది స్థిరంగా ఉండదు, అది కదలికలో ఉన్న శక్తి, డైనమిక్ ఎనర్జీ. అంటే మన శరీరం కూడా ఒక ఎనర్జీనే, ఒక చెట్టు కూడా ఎనర్జీనే, గ్రహాలు కూడా ఎనర్జీనే, నీరు కూడా ఎనర్జీనే. కాబట్టి ఇవన్నీ ఒకే విశ్వశక్తికి వేరువేరు ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్లో ఉన్నటువంటి ప్రత్యక్షంగా కనిపించే రూపాలు, వేరువేరు ప్యాటర్న్స్ లో ఉన్నటువంటి ప్రత్యక్ష రూపాలు. ఇవేవి మన శరీరము, చెట్టు, గ్రహాలు, నీరు, అవన్నీ కూడా. అందుకే నీటిది మనం వీడియో చేసాము, నీటికి ఏమనుకుంటా జరుగుతుంది, వాటర్కి కూడా వాటర్ కి మెమరీ ఉంటుంది అని. మ్యాటర్ అని మాయా అని మనం ఎందుకు అంటున్నాము? స్థిర పదార్థం అనిపించే ప్రతి దానిలో కూడా ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అన్నీ ఉంటాయి. మనం చూసేది వాస్తవం కాదు, అది మన సెన్సెస్ కి కనిపించే మాయా ప్రొజెక్షన్ మాత్రమే. మన సెన్సెస్ కి అది అవసరము అనిపిస్తుంది, ఇది నేను చెయ్యాలి అని అనిపిస్తుంది, అదంతా మాయా. అది క్వాంటమ్ ఫిజిక్స్ వేవ్ ప్రాక్టికల్ డ్యూటీలో చూస్తే సంబంధించింది. ఏమంటే ఎలక్ట్రాన్స్ బిహేవ్ లైక్ బోత్ పర్టికులర్స్ మ్యాటర్ ది వేవ్ ఎనర్జీ. అంటే ఏంది, మనము చూసే విధానము ఆ శక్తి ఎలా ప్రత్యక్షమవుతుందో నిర్ణయిస్తుంది. మనము చూసే విధానము ఎమోషనల్గా చూస్తున్నామా, ఒక విషయాన్ని బ్యాలెన్స్డ్గా చూస్తున్నామా, స్థిర నిర్ణయంతో చూస్తున్నామా, ఫ్యూచర్ను దృష్టిలో పెట్టి చూస్తున్నామా, ఏదైనా విషయాన్ని అనే మ్యాటర్ ఆధారపడి ఉంటుంది. లా ఆఫ్ డివైన్ వన్నెస్ ప్రకారము అన్నీ ఒకే శక్తితో వేరువేరు ప్రకంపనాలు కలిగి ఉన్నాయి. మనం నీవు నేను వేరే అనిపిస్తాం. లా ఆఫ్ వన్నెస్ ప్రకారం నువ్వు నేను కూడా ఒకటే. అదే నేను చెప్పేది, నీకేది బాధ కలుగుతుందో అదే నాకు కూడా బాధ కలుగుతుంది అని నీకు తెలిసినప్పుడు నువ్వు నన్ను తిట్టావు, నేను నిన్ను తిట్టాను కదా, అదన్నమాట. కాబట్టి యు, మీ, యూనివర్స్, గాడ్, నేచర్, ఎవ్రీథింగ్ ఈజ్ వన్ కనెక్షన్. ఎనర్జీ ఫీల్డ్ లో మనం అందరం కనెక్షన్ తో కలిసే ఉన్నాము. ఎందుకు, సముద్రము అలలు వస్తున్నాయి, అల వేరు కాదు, సముద్రంలో నుంచే వస్తుంది. అలాగే మనం వేరు వ్యక్తులుగా అనిపించిన ఈ విశ్వశక్తి ముందు తరంగం అంతా ఒక తరంగ దైర్ఘ్యము. క్వాంటమ్ ఫిజిక్స్ చూపించేది సుబాటమిక్ స్థాయిలో మనకు పదార్థము ఘనాలు కావు, శక్తి తరంగాలు, ఫ్రీక్వెన్సీలు, వైబ్రేషన్లు. అందుకే మ్యాటర్ కాదు. ఇది లా ఆఫ్ వన్నెస్. లా ఆఫ్ వన్నెస్ గా మ్యాటర్ కాదు కాబట్టి అది మాయగా మనకు కనిపిస్తుంది. మాయగా కనిపిస్తుంది కాబట్టి ప్రపంచమంతా విష్ణుమాయ అంటున్నాము. మనమంతా ఒకటే. లా ఆఫ్ వన్నెస్ విశ్వ నియమాల ప్రకారం. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే ఈ మాయ నుంచి మనం బయటపడొచ్చు అన్నారు. ఉండటము ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఏ విధంగా అమ్మా? అంటే పూజలు, ఆరాధనలు, ఆలయాలకు వెళ్ళడమా? లేదు. ఆధ్యాత్మికత అంటే భయము, భక్తి. భయపడతావా లేదా? భయపడను. విను, వాళ్ళు నేర్చుకోవడానికి ఒక స్కూల్కు మీ పాపని పంపించావు, 5 ఏళ్ళు. టీచర్ కొడుతుందని వాళ్ళు నేర్చుకుంటుందా, లేకపోతే అక్షరాలు నేర్చుకుంటే నేను ఏదో పెద్ద సైంటిస్ట్ అవుతానని వాళ్ళు నేర్చుకుంటుందా?
భయంతో అక్షరాలు ఏబిసిడీలు ఏంటి నేర్చుకుంటున్నాం మనం. అలాగే మన పెద్దవాళ్ళు మనం బుజ్జి పిల్లలు అనుకొని దేవుడు అనేటోడు ఉన్నాడే, ఇది తప్పు చేయకూడదు, ఇది మంచి, ఇది చెడు, ఇలా మాయలో పడకు, ఇట్లా ధర్మంగా ఉండు, దేవుడిని నమ్ముకో, దేవుడు నిన్ను చూస్తున్నాడు, కాలుస్తాడు, చంపేస్తాడు, అబద్ధాలు చెప్తే ఇట్లా చేస్తాడని మనకు భయపెట్టారు. ఈ పూజ చెయ్యకపోతే ఇంటికి శని పడుతుంది, ఈ పూజలు చేయకపోతే, ఇంటి దేవుడిని కొలవకపోతే ఇట్లా అవుతుంది, సంవత్సరంలో పుట్టింటికలు తీయకపోతే నీకు ఇంకేదో జరుగుతుంది, ఆ దేవుడికి సంవత్సరంలో బోనాలు ఎత్తకపోతే ఇంకేదో జరుగుతుంది. ఖచ్చితంగా చెయ్యాలనేది మనకు భయపెట్టారు అంతే. అంటే ఊరికే చెప్తే పాటించరేమో అన్న ఆలోచనతో భయాన్ని జోడించి చెప్పారు. భక్తి కావాలి అంటే భయం ఉండాలి అనుకున్నారు నాన్న. భక్తి ఎక్కడైతే ఉంటుందో తప్పు జరగదు అనేది భావన, విశ్వాసము, నమ్మకము ఎక్కువ మనలో పెంచారు. అందుకే మనం అందరం ఇంత బాగున్నాము. భారతీయ సంస్కృతి దేశాలు కాదు కదా, ఎప్పుడూ నిలిచిపోయేంత గొప్పగా ఉంది. మనం ఎప్పుడు మాయలో ఉన్న మ్యాటర్ని మాత్రం మర్చిపో ఇంకా మాయలోంచి పక్కకు వస్తే తరంగాల రూపంలో ఉందనే విషయం మనకు సైన్స్ ప్రకారంగా నిరూపితమైంది ఇప్పుడు ప్రెసెంట్. అంతే. ధన్యవాదాలమ్మా. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి